with the name validate_atm_pin_code that takes a word as an argument. ATM pin is considered valid only if the given word contains exactly 4 or 6 characters or if the characters should be digits. మనము ఇక్కడ validate_atm_pin_code అనే ఒక వర్డ్తో ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి సార్. The input line will be a string, single line containing a string. Input అనేది మనకి string లో ఉండాలి, single line. The output should be single line containing either a valid pin code or invalid pin code. Output లో మనకి digits వస్తే అది valid pin code అని ప్రింట్ చేయాలి, digits లేకపోతే invalid pin code అని ప్రింట్ చేయాలి. For example, if the given word is 9837, the output should be a valid pin code as it contains exactly 4 characters and all the characters are digits. Whereas if the given word is 8289H4, the output should be an invalid pin code. Though the given word contains exactly 6 characters or the characters are not digits. మనకి ఇదే ఇన్వాలిడ్ పిన్ కోడ్ అని ఎందుకు ప్రింట్ అయిందంటే దాంట్లో 4 డిజిట్స్ లేవు అండ్ దాంట్లో క్యారెక్టర్స్ ఉన్నాయి. మనకి ప్రోగ్రామ్లో అన్ని నెంబర్స్ డిజిట్స్ ఉండాలి అని చెప్పాడు. సో దట్స్ వై ఇన్వాలిడ్ పిన్ కోడ్ అని ప్రింట్ అవ్వాలి అవుట్పుట్లో. సో ఒకసారి ఫైనల్గా నాకు మీనింగ్ చెప్తాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ గేమ్? ఫైనల్గా టోటల్గా మనకి 2 కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు మనకు ఒక ఫంక్షన్ ప్రోగ్రామ్ రాయమన్నాడు సార్. ఒకటేమో 4 or 8 క్యారెక్టర్స్, ఐదర్ 4 కానీ ఆర్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. అన్ని క్యారెక్టర్స్ అనేవి డిజిట్స్ అయి ఉండాలి. ఈ రెండింటిని కండిషన్ సాటిస్ఫై చేసుకొని మనం ఫంక్షన్ కోడ్ అనేది రాయాలి విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే డా. యా మనకి ఏం వచ్చారంటే చెప్పారనమాట. యా వాట్ దే ఆర్ డూయింగ్ జస్ట్ వన్ సెకండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో మనకేం చెప్పారంటే write a function with the name validate ATM pin code that takes a word as an argument. అంటే మనం ఏం చేయమనంటే ఒక ఫంక్షన్ తీసుకోమన్నాడు. ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ లోపల మనం ఏం చేయమన్నాడంటే నేమ్ ఫంక్షన్కి ఒక పేరు పెట్టమన్నాడు. ఏమని? validate_atm_pin_code. అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయమన్నాడు. ఆ ఫంక్షన్కి ఏం చేయమన్నాడు అంటే నేమ్ అనేది వాడు చెప్పాడు అనమాట. ఆ నేమ్ అనేది ఫిక్స్ చేయమన్నాడు. తర్వాత దానిలో ఆర్గ్యుమెంట్ అనేది ఏం చేయమంటే ఒక వర్డ్ని పాస్ చేయమన్నాడు. ఆ వర్డ్ అనేది ఏముండాలి అంటే ఏటీఎం పిన్ అయ్యి ఉండాలన్నమాట. అది ఏముండాలంటే ఒక ఏటీఎం పిన్ అనే ఒక వర్డ్ తీసుకొని ఆ వర్డ్లో అంతా ఏంటిది వ్యాలిడో కాదో కింద చెప్పిన కండిషన్స్ ఆధారంగా వర్డ్స్ కనుక ఉన్నాయి అనుకోండి అది వ్యాలిడ్ అని, లేకపోతే ఇన్వాలిడ్ అని చెప్పన్నాడు. బట్ నాకు అవన్నీ తెలియదు. టికెట్ అనేది ఒక్కసారి చూద్దాము. ఆ మీనింగ్ అంతా ఒకసారి నేను ఏంటంటే ఒకసారి టైటిల్లోకి వెళ్ళి ఒకసారి ఏం చెప్పారనేది చూద్దాం అనమాట. ఓకే, నాకేం చెప్పారంటే మనకంతా ఒక పిన్ పెట్టుకోమన్నారు. అంటే మా అమ్మాయి ఏముందంటే వసంత్ అనే అమ్మాయి ఏం చేసిందంటే ఒక న్యూగా ఒక ఫోన్ కొంది. ఆ ఫోన్కి ఏం చేయమందంటే ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవుతారు కదా, అందుకొని ఏం చేయమందంటే ఆ అమ్మాయిని ఒక పిన్ సెట్ చేసుకోమన్నాను. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆ అమ్మాయి రీసెంట్గా ఏం చేసిందంటే ఒక బ్యాంక్లో ఏం చేసిందంటే అకౌంట్ అనేది ఓపెన్ చేసింది. వాళ్ళు ఏం చేశారంటే ఏటీఎం కార్డు అనేది ఇచ్చారు. ఏటీఎం కార్డు ఇవ్వగానే ఈ అమ్మాయి ఏం చేయాలంటే డబ్బులు విత్డ్రా చేసుకోవాలనుకో ఈ అమ్మాయి ఏం చేసుకోవాలి, పిన్ అనేది జనరేట్ చేసుకోమన్నారు అనమాట. అలా జనరేట్ చేసుకునేటప్పుడు ఈ అమ్మాయికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారనమాట. పిన్ జనరేట్ చేయాలంటే ఏం చెప్పాలంటే ఈ అమ్మాయి తీసుకున్న పిన్కి క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలంటే అట్లీస్ట్ 4 అన్నా ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ కాదు 4 అన్నా ఉండాలి ఎగ్జాక్ట్లీ, లేకపోతే 6 క్యారెక్టర్స్ అన్నా ఉండాలి. అంటే ఈ అమ్మాయి పెట్టుకునే పిన్కి ఏముండాలి అంటే కనీసం 4 క్యారెక్టర్స్ అన్నా పెట్టుకోవాలి, లేకపోతే 6 క్యారెక్టర్స్ అన్నా పెట్టుకోవాలి. ఇవి కాకుండా వేరే పెట్టకూడదు అనమాట. ఆ పెట్టేటప్పుడు రెండో కండిషన్ కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే రెండో కండిషన్ ఏమని చెప్పారని, ఫస్ట్ కండిషన్ ఏం చెప్పారంటే మా వసంత అనే అమ్మాయి పిన్కి నంబర్ అనేది సెట్ చేసుకునేటప్పుడు ఆ నెంబర్లో ఏముండాలంటే ఎగ్జాక్ట్లీ 4 క్యారెక్టర్స్ అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు అంటే 6 క్యారెక్టర్స్ అన్నా పెట్టుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మా అమ్మాయి ఏం చేయాలంటే పిన్ నెంబర్గా సెట్ చేసుకోవాలన్నమాట.
రెండోది ఏం చెప్పాడంటే దీనిలో ఆల్ ద క్యారెక్టర్స్, అంటే మనం పెట్టుకుంటుంది కదా ఈ అమ్మాయి పిన్ నెంబరు, ఆ పిన్ పెట్టుకునేటప్పుడు ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏముండాలంటే ఏముండాలంటే డిజిట్స్ అవ్వాలన్నమాట. అన్నీ కూడా ఏముండాలంటే డిజిట్స్ అయినప్పుడు మాత్రమే ఆ పిన్ అనేది ఏమవ్వాలి అంటే వర్క్ అవ్వాలి. లేకపోతే ఏం కావాలంటే వర్క్ కాకుండా ఉండాలి. అంటే ఈ రెండు కండిషన్స్కి తగినట్లు ఏం చేయమనంటే ఒక టికెట్ అనేది పైథాన్లో కనుక రాయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తారు విత్ యూజింగ్ ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఇదే టికెట్ని కనుక మనం క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారనేసి నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకే, ఇలాంటి టికెట్లు కనుక చేయాలి అంటే ఎలా చేస్తారనే దాని గురించి మనం చూద్దాం. ఓకే, దానికంటే ముందు మనం ఏం చేద్దాం ఒక ఫంక్షన్ అంటే ఏందో చూద్దాం. ఒక ఫంక్షన్ అంటే ఏం చెప్పాను, బట్ ఈ టికెట్ అంతా చేయాలి అంటే నాకు ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ నాకు ఫంక్షన్ అంటే ఏందో చూద్దాం. వాట్ డూ యూ మీన్ బై ఫంక్షన్? ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్తో మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా వర్క్ చేస్తాం అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటిది మన వసంత? ఫంక్షన్ అంటే ఏంటిది అసలు? ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవడానికి. అంటే ఫంక్షన్ అంటే ఏంటంటారంటే పైథాన్లో ఫంక్షన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ అనమాట. ఈ ఫంక్షన్ అనేది పైథాన్లో చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్ అనేది పైథాన్లో మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక కోడ్ కనుక రాసి, ఏదైనా సరే మనం ఒక కోడ్ని కనుక మనం ఏం చేస్తున్నామంటే రాసేసి దాన్ని తీసుకెళ్ళి ఫంక్షన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ రాసిన కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూజ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు రీయూజబిలిటీ ద్వారా వచ్చే బెనిఫిట్ మనం ఆల్రెడీ చాలా సార్లు విన్నాం. అంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చెప్పేటప్పుడు మీకు నేర్పాను, అలానే డేటాబేస్ నేర్పేటప్పుడు మీకు చెప్పాను అనమాట రీయూజబుల్ ద్వారా వచ్చే ఉపయోగాలు. ఇప్పుడు మా అమ్మాయి ఏం చేసిందంటే నేను ఇదే పిన్ అనే ప్రోగ్రామ్ నేను ఏం చేయమనంటే ఒక 20 సార్లు రాయాలన్నాను. 20 సార్లు రాయాలంటే మా అమ్మాయి ఎలా రాసిద్ది, ఏం చేసింది మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఒకసారి ప్రోగ్రామ్ రాసేసి ఏం చేసిందంటే 20 ఏం చేస్తుంది పైథాన్ చార్ట్స్ ఓపెన్ చేసేసి ఏం చేస్తుంది ప్రతి దాంట్లో కూడా ఏం చేస్తుంది ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకుని వెళ్ళి దాంట్లో పేస్ట్ చేసుకుంటా వెళ్తుంది. అలా కాపీ పేస్ట్ చేయడం ద్వారా ఏమైంది, ఎంతో టైం పట్టే ప్రోగ్రామ్స్ మొత్తం ఏమైంది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది కదా. అలానే ఇలా చేయడాన్ని ఏమంటారంటే రీయూజబిలిటీ అంటారు. అంటే రీయూజబిలిటీ ద్వారా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి బోల్డ్ అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎలా అంటే ఫాస్ట్గా డెవలప్మెంట్ కంప్లీట్ అయిద్దని చెప్పాము, కాస్ట్ అనేది ఏమైందంటే తగ్గిపోయిద్ది, అంటే ఫాస్ట్గా డెవలప్మెంట్ కంప్లీట్ చేసేస్తే వాళ్ళకి ఏమైంది ఇన్వెస్ట్ చేసే డబ్బులు కూడా ఆదా అయిపోతూ ఉంటాయి. ఫాస్ట్గా మనం ఇలా రీయూజబుల్ చేయడం ద్వారా ఏమైంది కోడ్లో ఏమైనా బగ్స్ ఉన్నాయనుకో ఒకసారి కనుక మనం సెర్చ్ చేసేసాం అనుకో ఇంకా ప్రతిసారి చెక్ చేయాల్సిన టెస్టింగ్ ఎబిలిటీ అనేది కూడా మనకి ఏమైంది అంటే చేయాల్సిన అవసరం లేదు. ఒక కోడ్ రాసేటప్పుడు నేను రాయాలనుకో ఒకలా రాస్తాను, మా మురళి అనే అబ్బాయి రాయాలనుకో వేరేలా రాస్తాడు, నవీన్ అనే అతను రాయాలనుకో వేరేలా రాస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు నేను రాసిన కోడ్ని కాపీ చేసుకున్నాను అనుకో అప్పుడు ఏమైంది దాంట్లో అప్లై చేసే కన్సిస్టెన్సీ అనేది కూడా ఏమైంది భలే ఒకేలా ఉండడం అనేది జరిగింది కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని కూడా ఏమంటారంటే కంపెనీ వాళ్ళు రీయూజబుల్ చేసుకోవడం ద్వారా ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అందుకని ఏం చేస్తారంటే రీయూజబిలిటీ ఎవరైతే చేస్తారో ఆ రీయూజబిలిటీ చేసే వాటిని ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఏం చేస్తారంటే యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట ప్రతి కంపెనీ కూడా. అందుకోసం పైథాన్లో మనం ఇప్పుడు దాకా ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ ఒక ఎత్తు, ఒక ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని ఏం చేస్తారంటే మోర్ ఎక్స్పెన్సివ్గా వాడతారనమాట. ఈ ఫంక్షన్ అంటే ఏంటిది అనే దాని గురించి మీరందరూ కూడా మర్చిపోయారు కదా ఇంతకు ముందుల. అందుకోసం మళ్ళీ ఏం చేస్తుందంటే ఇవి వస్తేనే మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్ అన్ని చేయగలం అనమాట. ఇంకేం లేదు, ఒక 2 సెషన్స్ కనుక చెప్పానంటే మనకి నెక్స్ట్ ఏమైందంటే ఈ యూత్ అనే కాన్సెప్ట్లోని మనం ఎండ్ అయిపోతాం అనమాట. సో అందుకోసం మనకి ఏంటంటే ఇవి వస్తేనే నెక్స్ట్ ఇవన్నీ మనం చేయగలం అనమాట. అందుకోసం ఏం చేద్దామంటే దీని గురించి మనం ఏం చేద్దాం ఒకసారి ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకుందాం. ఫంక్షన్ అంటే ఏంటి అనేది ఒకసారి ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోపల నేర్చుకుందాం. ఫంక్షన్ అంటే ఏంటంటే ఏదైనా మనం ఒక కోడ్ కనుక రాసుకున్నాం అనుకోండి, ఆ రాసిన కోడ్ని మనం ఏం చేస్తున్నామంటే రీయూజ్ చేసుకోవడం. కోడ్ అంటే దాన్ని ఏమంటారంటే పీస్ ఆఫ్ కోడ్ని ఏమంటారంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారు. నేను ఏమని రాశానంటే ఒక నేమ్ రాసుకున్నాను, ఏంటిది ప్రింట్ అని రాసేసుకొని నేనేం చేసుకున్నానంటే ఇక్కడికి వెళ్ళి హలో అని పెట్టాను. ఇక్కడ నేను ఈ స్క్రీన్ మీద మీకు ఏదైతే కనపడుతుందో ఈ రాసిన ఫస్ట్ లైన్ అనేది ఉంది చూడండి, ఈ లైన్ని ఏమని పిలవచ్చు అంటే బోలే రకాలుగా పిలవచ్చు అనమాట. కోడ్ అని చెప్పవచ్చు,
దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే పీస్ ఆఫ్ కోడ్ అని చెప్పొచ్చు. ఈ మొత్తాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అని కూడా పిలుస్తారనమాట. అంటే దీనిలో ఏదైనా పిలవచ్చు, పీస్ ఆఫ్ కోడ్ అనొచ్చు, బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పొచ్చు అనమాట. బట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే మిగతా డొమైన్స్లో వాళ్ళు ఏమంటారంటే ఏ పీస్ ఆఫ్ కోడ్ అని చెప్తా ఉంటారు అనమాట. బట్ పైథాన్ డెవలపర్స్ అందరూ రెగ్యులర్గా వాడే టెర్మినాలజీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారు. అంటే నేను ఇక్కడ ఏదైతే కోడ్ రాశానో ఆ కోడ్ని ఏమంటారంటే కోడ్ అని చెప్పకూడదు. ఇక్కడ నాకేముందంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని నేను ఏం చేశానంటే రన్ చేశాను. ఏం జరిగింది, నాకేమైంది, ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది. హలో అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే డన్. అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే రీయూజబిలిటీ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇంతకు ముందులా, రీయూజబిలిటీ అంటే ఏం చెప్పాను నాన్న వసంత, బూట్ స్ట్రాప్ అనేది ఒక రీయూజబుల్ కోడ్స్ని పెట్టని చెప్పుకున్నాను కదా. అంటే ఏంది రీయూజబిలిటీ అంటే? మల్టిపుల్ టైమ్స్ చేసుకోవచ్చు సార్. అంటే నువ్వు ఇంతకు ముందు చెప్పావు కదా, లాస్ట్ సెషన్స్ చెప్పేటప్పుడు ఏమని చెప్పావంటే, అంటే సార్ మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మనం రెగ్యులర్గా రాసే కోడ్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన HTML, CSS, జావా స్క్రిప్ట్కి సంబంధించిన కోడ్లన్నిటిని కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ముందుగానే రోజు వాడే వాటిని ఏం చేస్తారంటే ముందుగానే రాసేసి ఒక చోట పెట్టుకుంటారు సార్. వాటిని వాడుకోవడానికి మనం ఏం చేస్తామంటే బూట్ స్ట్రాప్ అనేది వాడతారు సార్. బూట్ స్ట్రాప్ అనేది ఒక రీయూజబుల్కి సంబంధించిన కోడ్ సార్ అని చెప్పామన్నమాట. అలానే పైథాన్లో కూడా మనం ఏం చేస్తామంటే బోల్డ్ అంతమంది డెవలపర్స్ ఏం చేస్తారంటే మనం రాసే కోడ్ ఏదైతే ఉందో బ్లాక్ ఆఫ్ కోడ్, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ముందుగానే రాసి పెట్టుకొని ఏం చేస్తామంటే ముందుగానే రాసుకొని ఏం చేస్తామంటే ఒక చోట దాచిపెట్టుకుంటాం. ఆ దాచిపెట్టుకున్నాక తర్వాత మనం ఏం చేస్తాం, ఆ కోడ్ని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాడుకోవడాన్ని ఏమంటారంటే రీయూజబిలిటీ అంటారని చెప్పుకున్నాం కదా మనము. అంటే అక్కడ ఏం చెప్పుకున్నాను, ఇప్పుడు నేను ఒక ఫ్రేమ్వర్క్ చేయాలనుకో ఎప్పుడు కామన్గా చేస్తాను, HTML, CSS, జావా స్క్రిప్ట్కి సంబంధించిన కోడ్లు రెగ్యులర్గా వాడుతూ ఉంటారు ఆఫీస్లో. అలాంటి రాసే కోడ్లు ఏవైతే ఉంటాయో ప్రతిసారి రాయకుండా ఏం చేస్తారు, ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు, ముందుగానే రాసేసి ప్రీ డిఫైన్ చేస్తారు. ముందుగానే ఆ రాసేసి ఏం చేస్తారు, ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఒక చోట దాచిపెట్టుకుంటారు అనమాట. చోట తీసుకెళ్ళి పెట్టుకుంటారు. దాన్ని మనం ఏం చేస్తాము, ఆ టాస్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాము, వెంటనే వాళ్ళు ఏ నేమ్తో అయితే రాసి పెట్టారో ఆ నేమ్తో మనం ఏం చేసామనుకో వాడుకున్నాం అనుకో, ఏమైంది, కోడ్ రాయకుండా ఏమైంది, మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. దీన్ని ఏమంటారంటే రీయూజబిలిటీ అంటారు. అంటే ఫంక్షన్స్ అనేది ఏంటిదంటే ఒక రీయూజబిలిటీ ఆఫ్ ఏ కోడ్. అంటే మనం ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కనుక రాసుకున్నాం అనుకో, ఏదైనా సరే ముందుగానే ఒక కోడ్ కనుక రాసుకున్నాం అనుకో, ఆ కోడ్ని దాచిపెట్టుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా ఫంక్షన్ని క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఫంక్షన్ డిఫైనింగ్ చేయడం అంటే ఎలానో చూద్దాం. ఇప్పుడు నేను ఎక్కువగా ఏం చేస్తున్నానంటే ఈ స్క్రీన్ మీద ఉంది చూడండి, ఈ స్క్రీన్ మీద ఏదైతే కోడ్ ఉందో ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అనమాట. ఇక్కడ రాసిన దాన్ని ఏమనుకున్నానంటే ఒక కోడ్ అనుకున్నాను. దీన్ని ఇంకా చెప్పాలంటే ఏమనుకున్నానంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనుకున్నాను. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది నేను ప్రోగ్రాంలో చాలా చాలా ఎక్స్పెన్సివ్గా వాడుతున్నాను అనమాట. ఇక్కడ రాసిన కోడ్, మీరు చూస్తున్న కోడ్ ఏదైతే ఉందో నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్లో ఏం చేస్తానంటే ఇక్కడ రాసిన కోడ్ని నేను మోర్ ఎక్స్పెన్సివ్గా వాడతాను అనమాట. అలా వాడాలంటే ప్రతిసారి కోడ్ రాయాలంటే నాకు చాలా టైం పట్టింది అనమాట. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ కోడ్ నేను ఏం చేస్తున్నానంటే ప్రతిసారి రాయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి, చాలా టైం అనేది పోతుంది కాబట్టి ఏం చేస్తున్నానంటే ఇలా ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో వీటిని ఏం చేయొచ్చు అంటే మనం ఫంక్షన్లో పెట్టుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ మళ్ళీ కోడ్ రాయకుండా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే ఫంక్షన్లో పెట్టుకోవడం ద్వారా ఏం చేయొచ్చు అంటే మనకి ఎప్పుడైతే అవసరమైందో ఆ కోడ్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఫంక్షన్ పెట్టుకునేటప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒక పేరుతో పెట్టుకుంటాం అనమాట. ఆ పేరుని మనం ఏం చేస్తాం అంటే రీయూజ్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ రాసిన కోడ్ని ప్రతిసారి రాయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా హ్యాపీగా ఏం చేయొచ్చు అంటే రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవడానికి పైథాన్లో ఏం చేస్తామంటే ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తారనమాట. ఓకే, ఫంక్షన్స్ అంటే మీకు అర్థమైపోయింది, మళ్ళీ నేను చెప్పను. అంటే ఫంక్షన్స్ అంటే ఏంటిదంటే ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో మనం రెగ్యులర్గా రాసే టాస్క్లకు సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేసుకుంటామంటే మనం ఆ కోడ్ మొత్తాన్ని ఏం చేసుకుంటాము, ఒక ఫంక్షన్లో పెట్టుకోవడం అనేది చేస్తారు. అలా ఫంక్షన్లో పెట్టుకోవడం ద్వారా ఏం చేస్తారంటే మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని రెగ్యులర్గా రాసే కోడ్ ఏదైతే ఉందో ఫంక్షన్లో పెట్టుకోవడం ద్వారా ఏమైందంటే మనకి ఎప్పుడైతే టాస్క్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఏం చేస్తాము, ఆ ఫంక్షన్ నేమ్తో కనుక మనం కాల్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ని కనుక మనం వాడుకున్నాం అనుకోండి,
ఆటోమేటిక్గా ఏమైంది, మన టాస్క్ అనేది కంప్లీట్ అయింది కదా. ఇలా చేయడాన్ని ఏమంటారు, రీయూజబిలిటీ అంటారు. ఇలా రీయూజబిలిటీ చేసుకోవడానికి పైథాన్లో మనం ఏం చేస్తాం అంటే ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని వాడతాం. అలా ఫంక్షన్ కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇలా ఫంక్షన్ని క్రియేట్ చేయడాన్ని డెవలపర్స్ అందరూ ఒక నేమ్తో పిలుస్తారు మరి. దాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటారు. అంటే మనం ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే ఏం చేయాలంటే ఇలా దానికంటూ ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే డిఎఫ్ అని రాయాలన్నమాట. ఫస్ట్ డిఎఫ్ అంటే CLASS. క్లాస్ అంటే ఏంటిది, క్లాస్ అంటే ఏమంటారంటే ఒక క్లాస్ని క్రియేట్ చేయడం. డిఎఫ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నామని దాని మీనింగ్ అనమాట. అంటే క్లాస్ కోసం మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామని మనం అక్కడ చెప్పుకున్నాం. అంటే డిఎఫ్ అంటే దాన్ని ఏమంటారంటే ఫంక్షన్. అంటే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాము అని చెప్పాలి అంటే ఏం చేస్తారంటే డిఎఫ్ అని రాస్తారు. ఐఎఫ్ ఇఫ్ అని రాస్తామనుకో ఏమంటారు నాన్న, కండిషన్ అనేది మనం ఏం చేస్తున్నాం అంటే స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నామని దాని మీనింగ్. ఎఫ్ఓఆర్ ఫర్ కానీ WHILE కానీ రాసామనుకో దాని మీనింగ్ ఏంటిది నాన్న వసంత, ఏమని పిలుస్తారు, మనం ఒక లూప్స్ అనే వాటిని క్రియేట్ చేస్తున్నామనే కదా దాని మీనింగ్. అలానే పైథాన్లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్ ఏంటిదంటే, ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలంటే దానికి సింటాక్ ఏంటిదంటే డిఎఫ్ అని రాయాలి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే స్పేస్ ఇవ్వాలన్నమాట. స్పేస్ ఇచ్చేసాను. తర్వాత మనం ఏం చేయాలంటే సింటాక్ చెప్తున్నాను అనమాట. దాని తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నామో ఆ ఫంక్షన్కి ఒక పేరు అనేది పెట్టాలన్నమాట. దేని పేరు పెట్టాలి, మన కింద బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే మనం బ్లాక్ ఆఫ్ కోడ్ దేన్నైతే రీయూజ్ చేసుకోవాలనుకుంటున్నాం దానికి ఒక పేరు పెట్టాలి కదా. ఆ పేరుని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటిది, హలో. హలో అనేది ఎందుకు వాడతాం నాన్న, హలో అని ఎప్పుడు చెప్తాము, ఇప్పుడు మా వసంత అనే అమ్మాయి కనపడింది అనుకున్నాం, హలో హౌ ఆర్ యూ అని చెప్తాను. అంటే ఎందుకు చెప్తాను, గ్రీట్ చేయడానికే కదా, మా అమ్మాయిని పొగడ్డానికి, గ్రీటింగ్ చేయడం, విష్ చేయడానికే కదా మనం వాడేది. అందుకని దీనికి ఏమని పేరు పెడుతున్నా అంటే ఇక్కడ ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్కి ఒక పేరు పెట్టుకున్నాను. ఏమని పెట్టుకున్నాను అంటే గ్రీట్ అని పెట్టుకున్నాను. ఈ పేరు రాయడాన్ని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారు. అంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే ఏం చేయాలి, డిఎఫ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చి ఫంక్షన్కి ఒక పేరు అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేవి పెట్టుకోవాలి. ఆ రౌండ్ బ్రేసెస్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే డబల్ కోట్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏదైతే కోడ్ రాద్దాం అనుకుంటున్నాం బ్లాక్ ఆఫ్ కోడ్, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా కూడా నెక్స్ట్ లైన్లో పెట్టుకొని ఆ నెక్స్ట్ లైన్ ముందర మనం ఏం చేయాలంటే పెట్టే ముందర ఫస్ట్ లెటర్ దగ్గరికి వచ్చినాక 4 సార్లు ట్యాబ్ని క్లిక్ చేస్తే 4 టైమ్స్ స్పేస్ బార్ని క్లిక్ చేస్తే ఎంతైతే స్పేస్ వస్తుందో అంత స్పేస్ అనేది ఇవ్వాలి. దాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారు. ఆ ఇండెంటేషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే బ్లాక్ ఆఫ్ కోడ్, మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ని ఫంక్షన్లో పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇలా ఇస్తే దీన్ని ఏమంటారంటే ఇక్కడ నేను ఏదైతే రాశానో ఈ రాసిన మొత్తాన్ని ఏమంటారంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేయడం అని పిలుస్తారు అనమాట. ఇలా ఫంక్షన్ డిఫైన్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా, ఫంక్షన్ డిఫైన్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా నవీన్, డూ యూ హ్యావ్? ఓకేనా. వాస్తవంగా ఇందాక నేనేం చేశాను, ఫంక్షన్ డిఫైన్ చేయడం అంటే ఏం చెప్పాను, ఫంక్షన్ అంటే ఏం చెప్పాను, మనం రెగ్యులర్గా రాసే కోడ్లు ఏవైతే ఉంటాయో ఆ కోడ్లు మనం ఏం చేస్తామంటే ఒక చోటకి తీసుకొచ్చి దాచిపెట్టుకుంటాం. అలా దాచిపెట్టుకోవడాన్ని ఏమంటారంటే పైథాన్లో ఫంక్షన్స్ అని పిలుస్తారని చెప్పుకున్నాం. యాక్చువల్గా నేను ఇందాక ఏం చేశాను, ఈ కోడ్ని రన్ చేస్తే హలోనే వచ్చింది. ఇప్పుడు రన్ చేద్దాం ఏమొచ్చిందో చూద్దాం. ఏమీ రాలేదన్నమాట. ఎందుకు రాలేదంటే మనం కోడ్ని దాచిపెట్టుకున్నాం తప్పితే దాన్ని వాడుకోవాలని మనం చెప్పలేదన్నమాట. అంటే ఫంక్షన్ డిఫైన్ చేయగానే మనకి ఏమైందంటే మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ తీసుకెళ్ళి ఫంక్షన్లో పెట్టుకున్నామో ఆ కోడ్ ఏమైందంటే అక్కడ స్టోరేజ్ అయి ఉంటుంది, అంతేగాని ఆ కోడ్ వర్కౌట్ అనేది అవ్వదు అనమాట. ఓకే, ఇలా ఫంక్షన్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ని మనం రీయూజ్ చేసుకోవాలనుకో మనకు ఒక ప్రాసెస్ ఉందన్నమాట. ఎలా రీయూజ్ చేస్తారంటే రీయూజ్ చేసుకోవడం. మనం ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం రీయూజబుల్ చేసుకోవాలనుకో మనకు ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. అలా రీయూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్ అని పిలుస్తారనమాట. అంటే మనం ఒక కోడ్ని దాచుకోవడాన్ని ఫంక్షన్ డిఫైన్ చేయడం అంటారు. ఫంక్షన్ డిఫైన్ చేసి దాంట్లో దాచుకుంటాము. ఆ ఫంక్షన్లో పెట్టుకున్న కోడ్ ఏదైతే ఉందో బ్లాక్ ఆఫ్ కోడ్, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఏం చేద్దాం అనుకున్నాం అంటే రీయూజ్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం అంటే ఫంక్షన్ కాల్ అని పిలుస్తారనమాట. అంటే ఫంక్షన్ కాల్ చేసుకున్నప్పుడు మాత్రం ఏమైందంటే ఈ ఫంక్షన్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది మనకి ఏమైందంటే
ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిద్ది అనమాట. అలా ఎగ్జిక్యూట్ జరగాలనుకో ఎలా చేస్తారనేది చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ప్రింట్ అని చెప్పకూడదు అనమాట. ఏమని చెప్తారంటే ఇక్కడికి వెళ్ళి GREET గ్రీట్ అని చెప్తామన్నమాట. గ్రీట్ అని చెప్పేసి, గ్రీట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫంక్షన్కి ఏదైతే పేరు పెట్టామో ఆ పేరు రాసేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాలి. ఇలా పెట్టడాన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాల్ అంటారు. ఈ ఫంక్షన్ కాల్ యొక్క మీనింగ్ ఏంటంటే ఫంక్షన్లో మనం ఏదైతే కోడ్ రాసామో ఆ రాసిన కోడ్ని మనం ఏం చేస్తున్నాం అంటే యూజ్ చేసుకుంటున్నామని దాని మీనింగ్. యూజ్ కాదు, రీయూజ్ చేసుకుంటున్నామని దాని మీనింగ్. అలా రీయూజ్ చేసుకోవడం వల్ల ఏమైందంటే దానిలో ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నాకేమైందంటే ఇందాక ఫంక్షన్లో పెడితే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు ఫంక్షన్ కాల్ నేను ఎప్పుడైతే చేశానో అప్పుడు నాకేమైంది ఫంక్షన్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్ని క్రియేట్ చేసి దానిలో ఉన్న కోడ్ని రీయూజ్ చేసుకోవడం అనేది చేస్తారు. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు రెండో పాయింట్ ఉందన్నమాట. దీనికి ఆర్గ్యుమెంట్స్ అని మనం మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఈ ఫంక్షన్లోనే మనం ఏం చేస్తాం, ఫంక్షన్ డిఫైన్ చేస్తాం, ఫంక్షన్ కాల్ చేస్తాం. అలానే ఇంకొక చిన్న కాన్సెప్ట్ కూడా చేస్తారనమాట. ఫంక్షన్లో అందరూ కూడా ఏమని చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయడం అని పిలుస్తారనమాట. ఆర్గ్యుమెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే మనం ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తున్నాం అంటే డేటాని ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ ఫంక్షన్ లోపల ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని నేను ఏం చేద్దాం అంటే ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఎడిషనల్గా కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇద్దాం అనుకున్నాను. అలా మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఫంక్షన్ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్కి మనం ఎగస్ట్రా ఇన్ఫర్మేషన్ని ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేద్దామంటే ఇద్దాం అనుకున్నాం అనమాట. అలా ఇవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్ అనే వాటిని క్రియేట్ చేసి ఆ ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్కి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తామంటే పాస్ చేయడం అనేది చేస్తారు. అంటే ఒక ఫంక్షన్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్కి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమీ లేదు నాన్న, జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఫంక్షన్ రాసేటప్పుడు అక్కడ రౌండ్ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఒక నేమ్ అనేది రాయాలన్నమాట. ఏమని రాశానంటే ఏదో ఒక వర్డ్, నీకు నచ్చింది ఏదైనా రాసుకో. ఇక్కడ WORD వార్డ్ అని రాశాను. ఈ రాసిన పదాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అంటారు. ఆ ఆర్గ్యుమెంట్ రాయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే ఆర్గ్యుమెంట్ అనేది రాయాలంటే నేను ఏం చేస్తానంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే ఫంక్షన్ పైన ఉన్న లైన్ ఏమంటారంటే ఫంక్షన్ హెడర్ అంటారు. ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారు. అంటే ఫంక్షన్ బ్లాక్ అని పిలుస్తారు. ఈ పైన ఉన్న కోడ్ని ఏమంటారంటే ఫంక్షన్ హెడర్ అంటారు. ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారంటే ఫంక్షన్ బ్లాక్ అని పిలుస్తారు. అంటే మనం ఫంక్షన్ హెడర్లో రౌండ్ బ్రేసెస్ లోపల ఒక పేరు అనేది పెట్టాలి. మనం పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఫంక్షన్ బ్లాక్లోకి వచ్చి మనం ఏదైతే నేమ్ పెట్టామో ఆ నేమ్ని మనం ఏం చేయాలంటే మనం రాసిన బ్లాక్కి ఏం చేయాలంటే అటాచ్ చేయాలి. అటాచ్ చేయడాన్ని ఏమంటారంటే కాన్కేటినేట్ చేయాలి. కాన్కేటినేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ప్లస్ అని పెట్టుకొని దాని పక్కన మనం ఫంక్షన్ హెడర్ లోపల ఏదైతే ఆర్గ్యుమెంట్ రాసామో అదే ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలన్నమాట. ఓకే, ఇలా రాయడాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్. ఇలా రాయడాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేయడం అని పిలుస్తారు. ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఆర్గ్యుమెంట్ అంటే ఏమన్నా డౌట్ ఉందా? ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిది, మనం ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ ఫంక్షన్కి మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని కనుక పాస్ చేయాలంటే ఫంక్షన్కి ఆ ఫంక్షన్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కనుక మనం పాస్ చేయాలంటే ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. ఆ ఆర్గ్యుమెంట్స్ని ఇప్పుడు నేను రన్ చేశాను, ఏం జరిగిద్దో చూద్దాం. నాకేం జరగలేదు, ఏమీ నాకు రాలేదన్నమాట. ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు అలా ఎర్రర్ వచ్చిందంటే ఆర్గ్యుమెంట్ అయితే మనం క్రియేట్ చేసాము కానీ ఆర్గ్యుమెంట్కి మనం ఏం చేసామంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వలేదన్నమాట. నేను ఆ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నాకు ఏమైందంటే కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. అలా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వనప్పుడు ఏమైందంటే నాకు ఈ స్క్రీన్ మీద చూసినట్లు టైప్ ఎర్రర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఆ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి మనం ఇస్తామంటే బయట నుండి ఇస్తాం. ఆ బయట నుండి ఇవ్వడం అంటే ఏంటంటే ఫంక్షన్ బయట ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్లో మనం ఏం చేసాం, ఫంక్షన్ కాల్ అనేది ఒకటి వాడాము చూడు. ఆ ఫంక్షన్ కాల్ మనం ఏదైతే వాడామో ఆ ఫంక్షన్ కాల్ లోపల మనం ఇవ్వాలన్నమాట ఎడిషనల్ ఇన్ఫర్మేషన్.
ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమని ఇద్దాం అనుకున్నా అంటే, ఇక్కడ నేనేమి ఇద్దాం అనుకున్నా అంటే నవీన్ అని ఇద్దాం. అంటే నాకేమైంది, నవీన్ అనే ఒక నేమ్ నేను చేస్తున్నా అంటే నా ఫంక్షన్కి ఇస్తున్నాను అనమాట. అప్పుడు నాకేం జరిగిద్దో చూద్దాం. ఇక్కడ నేను రాసిన నవీన్ అనేది ఏమైంది అంటే వెంటనే ఫంక్షన్ లోపలికి వెళ్ళేసి హలో పక్కన నవీన్ అనే వార్డ్ అనేది నేను ఎక్కడైతే పేరు పెట్టానో ఈ వార్డు దగ్గరకు వచ్చి స్టోరేజ్ అయింది. అప్పుడు హలో అనే ఒక స్ట్రింగ్ ఉంది, నవీన్ ఒక స్ట్రింగ్ ఉంది. ఆ 2 స్ట్రింగ్ల మధ్యలో ప్లస్ ఉంది అనుకో, అప్పుడు ఏం జరిగిద్ది నాన్న? 2 స్ట్రింగ్ల మధ్యలో ప్లస్ అనేది కనుక ఉందనుకో ఏం కాన్సెప్ట్ అప్లై అయ్యింది? కాన్కెటనేషన్ అనేది జరిగింది. ఆ కాన్కెటనేషన్ జరగడం ద్వారా అవుట్పుట్ వస్తుంది కదా, ఆ అవుట్పుట్ అనేది ఏమైందంటే హలో నవీన్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఇలా నాకేమైందంటే ఒక ఫంక్షన్ అనేది వర్కౌట్ అయింది. అంటే మనం ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫంక్షన్ హెడర్ రాయాలి. తర్వాత మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తున్నామో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఫంక్షన్ కాల్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది ఫంక్షన్ చేయాలంటే లిటరల్గా మనం డీల్ చేసే థింగ్ అనమాట. ఓకేనా. ఇలా నాకేం చేయమంటే నేను ఒక టికెట్ చెప్తున్నాను. ఆ టికెట్ని నాకు ఎలా చేయాలంటే ఈ స్క్రీన్ మీద చూపించిన ఫార్మెట్ ఆధారంగా నాకేం చేయాలంటే నేను నెక్స్ట్ చెప్పిన టికెట్ ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పే టికెట్, ఆ టికెట్ని ఇలా రన్ అనేది చేయాలంట. ఇలా రన్ చేయాలంటే మనం పైథాన్లో ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకేనా. ఈ టికెట్ చేసే ముందర మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫస్ట్ అసలు ఫంక్షన్తో ఎలా చేస్తారు ఏంటి అనేది ఫస్ట్ మనం చూద్దాం అనమాట. ఓకేనా. అది చేసే ముందర మనం ఏం చేద్దాం అంటే బేసికల్గా ఈ టికెట్ ఎలా చేస్తారో చూసి ఆ చేసిన టికెట్కి మనం ఏం చేద్దాం అంటే ఫంక్షన్లో ఎలా అప్లై చేస్తారనేది చూద్దాం అనమాట. ఓకేనా. ఫస్ట్ నేను ఏం చేద్దాం అంటే ఈ కోడ్ అంతా తీసేస్తున్నాను. తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఫంక్షన్లో ఎలా పెడతారని చూద్దాం. బేసికల్గా టికెట్ ఎలా చేస్తారో చూసేసి ఆ తర్వాత మనం ఏం చేద్దాం అంటే దాన్ని ఫంక్షన్కి ఎలా అప్లై చేస్తారో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నాకేం చెప్పారు, ఒక టికెట్ ఇచ్చారు. ఆ టికెట్లో ఏం చెప్పారు, ఒక పిన్, అంటే నేనేం చేశాను అంటే ఒక పిన్ నెంబర్ అనేది క్రియేట్ చేసుకోమన్నారు. ఆ పిన్ నెంబర్ లోపల ఏముండాలంటే ఒక పిన్ నెంబర్ అనేది క్రియేట్ చేసుకోమన్నారు. ఆ పిన్ నెంబర్ లోపల ఏం చేయమంటే ఏదైనా సరే నీకు నచ్చింది ఏదైనా సరే ఒక పిన్ నెంబర్ అనేది తీసుకోమన్నారు స్ట్రింగ్ రూపంలో. ఆ స్ట్రింగ్ లోపల కనీసం నాకేముండాలంటే 4 క్యారెక్టర్స్ కానీ 6 క్యారెక్టర్స్ కానీ ఉండాలి. అవన్నీ నువ్వు క్రియేట్ చేసే ప్రతిదీ మనకి ఏమవ్వాలంటే డిజిట్స్ కనుక అయితే నాకేమని రావాలి, వ్యాలిడ్ పిన్ కోడ్ అని రావాలి. లేకపోతే నాకేం కావాలంటే ఇన్వాలిడ్ పిన్ కోడ్ అని నాకు ప్రింట్ అవ్వాలన్నమాట ప్రోగ్రామ్. అలా ప్రింట్ అవ్వాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది మనం చూద్దాం అనమాట. ఓకే. అలా చేయాలి అంటే మనం ఇక్కడ కోడ్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నంటే ఇన్పుట్ ఫార్మాట్, ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మనం ఏం చేయాలి, ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో చూసుకొని దాన్ని మనం ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయడమే చేయాలి. దీంట్లో ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారు, వసంత కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఈ ప్రోగ్రామ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్పుట్ ఫార్మాట్ని రీడ్ చేసుకోవాలి. ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారు? The input will be single line containing a string తీసుకోవాలంటే సార్. ఓకే. అంటే ఇన్పుట్ ఫార్మాట్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయాలి. అలా ఇన్పుట్ ఫార్మాట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇన్పుట్ అనే డబ్బా వాడుకోవాలి. ఇన్పుట్ డబ్బాలో మనల్ని ఏం చేయమన్నారు, ఇన్పుట్ డబ్బాలో ఫస్ట్ ఈ ఇన్పుట్ డబ్బాలో బోల్డ్ లైన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫస్ట్ లైన్లో ఏం చేయమన్నారంటే ఒక స్ట్రింగ్ అనే దాన్ని తీసుకోమన్నారు. ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే 4, 5, 6, 7 అని ఒక నెంబర్ తీసుకున్నాం. ఓకేనా. ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే దాంట్లో ఏం చేద్దామంటే 4, 5, 6, 7 అని తీసుకున్నాను అనుకో. ఇప్పుడు నాకేం కావాలి, నేను తీసుకున్న నెంబర్కి 4 క్యారెక్టర్లే ఉన్నాయి. ఆ 4 క్యారెక్టర్లు ఉన్నాయి, ప్రతి క్యారెక్టర్ కూడా నాకు నెంబర్ కనుక అయిందనుకో అప్పుడు నాకేం కావాలి, అవుట్పుట్లో ఏమని రావాలి, వ్యాలిడ్ పిన్ నెంబర్ అని రావాలన్నమాట. లేకపోతే నాకేం కావాలి, ఇన్వాలిడ్ అని రావాలి. అందుకోసం నేను ఏం చేద్దాం అంటే ఫస్ట్ వ్యాలిడ్ కండిషన్ చేద్దాం, తర్వాత ఇన్వాలిడ్ కండిషన్ ఎలా రాస్తారో చూద్దాం. ఓకే. ఇప్పుడు నేనేం చేసుకున్నానంటే అక్కడికి వెళ్ళి కనీసం ఫస్ట్ 4 డిజిట్స్తో చేద్దాం. 4 డిజిట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది తీసుకున్నాం అనమాట. దీని ద్వారా మనం డీల్ చేద్దాం. ఓకేనా. అలా చేయాలి అంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి కోడ్ రాసుకున్నాను. ఫస్ట్ ఇన్పుట్లో నేను ఏదైతే తీసుకున్నానో ఆ తీసుకున్న మొత్తాన్ని కోడ్లోకి మార్చుకున్నాం. అలా రాయాలి అంటే ఏం చేద్దాం, ప్రోగ్రాంలోకి మార్చుకోవాలనుకో ఏం చేద్దాం, పిన్ అని రాసేసి వేరియబుల్ నేమ్ తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను. అంటే అప్పుడు నాకేమైంది, మనం ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకేమైంది అంటే క్రియేట్ అవ్వడం
పిన్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రాపర్గా స్టోరేజ్ ఏం లేదో చూస్తున్నాను అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ పిన్ అని ఇచ్చాను అనమాట. అప్పుడు నాకేం జరిగిందంటే పిన్ అనే వేరియబుల్లో మనం చెప్పిన వాల్యూస్ ప్రాపర్గా స్టోరేజ్ అయ్యే లేదని చూద్దాం, వచ్చేసేసింది. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేద్దామో చూద్దాం. తర్వాత ఏం చేయారు టికెట్లు చూద్దాం. ఏం చెప్పారు తర్వాత నాకు ఏం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత దాంట్లో ఏం చెప్పారు పిన్ లోపల నాకు ఏముండాలంటే కనీసం 4 క్యారెక్టర్స్ కానీ 6 క్యారెక్టర్స్ కానీ ఉంటే మాత్రమే దాన్ని ఏం చేయమన్నారంటే ఆ పిన్ నెంబర్కి ఏముండాలి కనీసం 4 అన్నా ఉండాలి లేదా 6 క్యారెక్టర్లే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇచ్చిన పిన్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మనం చెక్ చేద్దాం. ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు, మనం తీసుకున్న పిన్ అనేది 4, 6 మాత్రం పెట్టుకోవాలి కాబట్టి అవి 4, 6లోనే ఉన్నాయా లేదనేది మనం చెక్ చేసుకున్నాం. అలా చెక్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, పిన్ లెంత్ తీసుకున్నాం, పిన్_లెంత్ అని తీసుకున్నాం, పిన్ లెంత్ ఎంతో చూద్దాం అనుకున్నాను. ఆ చూద్దామంటే ఎలా చేస్తారు, మనం తీసుకున్న పిన్ లెంత్ గంట చేసేయాలనుకో ఎలా చేస్తాం LEN అని రాసేసి దాని తర్వాత వసంత ఎలా చేస్తావు, పిన్ అని ఇచ్చేసాము. ఇప్పుడు మనకి ఏమైందంటే మనం తీసుకున్న పిన్కి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మనకు తెలిసిపోయింది అనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి పిన్ లెంత్ అని ఇచ్చాను, నేను ఏం చేశాను రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే నా పిన్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో వచ్చేసింది. ఓకే, అప్పుడు నాకేం చేయొచ్చు అంటే ఆ క్యారెక్టర్స్ ఎన్నో తెలుసుకోవడం ద్వారా నేను ఏం చేయొచ్చు, ఈజీగా నా టాస్క్ అనేది చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఓకే 4 or 6 ఉన్నాయి అనేది మనం చూసుకోవడం ద్వారా ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదా. ఓకే అంటే నాకేమైంది, ఈ టికెట్ చేయాలంటే నాకేం కావాలి, ఒక పిన్ అనేది ఉండాలి, తర్వాత దాని లెంత్ ఎంతో తెలుసుకుంటే ఈ టికెట్ చేసేయచ్చు అనమాట. ఓకే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ 2 రాశాను. ఓకే ఆ తర్వాత ఇప్పుడు నేను ఏం చేద్దాము వాడిచ్చిన కండిషన్స్ ప్రకారం మనం ఏం చేద్దామంటే ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. వాడు ఫస్ట్ నాకు కండిషన్ ఏం చెప్పాడు, నువ్వు చెక్ చేసుకునే పిన్ ఏదైతే ఉందో ఆ పిన్లో ఏముండాలని చెప్పాడు నన్ను వసంత, ఏముండాలని చెప్పాడు కొన్ని పారామీటర్స్ చెప్పాడు. 4 క్యారెక్టర్సే ఉండాలి లేదా 6 క్యారెక్టర్సే ఉండాలన్నాడు. ఏవైనా సరే ఇవే ఉండాలి అని చెప్పాలనుకో, అలా చెప్పాలి అంటే మనం ప్రోగ్రాంలో ఎలా చెప్తాము, అలా చెప్తాం. మా అమ్మాయి ఈరోజు ఆఫీస్కి రావాలంటే చీరే కట్టుకోని రావాలి అని చెప్పాను. అలా చెప్పాలనుకో మనం ప్రోగ్రాంలో ఎలా చెప్తాము, కండిషన్, దాని కండిషన్ అంటాం కదా. అంటే ఇప్పుడు నేనేం చేస్తుంటే ఇప్పుడు నా పిన్కి 4 క్యారెక్టర్లే ఉన్నాయా లేదా 6 క్యారెక్టర్లే ఉన్నాయా లేదని చెప్పాలి అనుకో, చూడాలి అనుకోప్పుడు మనం ఏం చేస్తామంటే కండిషనల్ స్టేట్మెంట్ ద్వారా డీల్ చేస్తాం అనమాట. అలా కండిషనల్ స్టేట్మెంట్ కనుక చేయాలనుకో ఏ కండిషన్ వాడతాం, ఫస్ట్ మనం ఏ కండిషన్ వాడతాం సార్, ఇఫ్ అని రాసేసి దాని తర్వాతకి వెళ్ళి డీల్ చేస్తాను. నవీన్ ఇఫ్ రాసిన తర్వాత ఏం చేద్దాము, నాకేమి ఇచ్చారు టికెట్ లోపల, ఏమని ఇచ్చారంటే దీని లెంత్ 4 క్యారెక్టర్స్ ఉన్నాయో లేదో చూద్దాం. ఆ లెంత్ 4 క్యారెక్టర్స్ కాదో చూడాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే పిన్ లెంత్ అని రాసుకొని దాంట్లో ఎన్ని ఉన్నాయంటే 4 క్యారెక్టర్స్ ఉన్నాయో లేదో చూద్దాం అనుకున్నాం. అలా రాయాలంటే ఏం చేస్తానంటే పిన్ లెంత్ అని రాసేసి ఈక్వల్ టు 4 అని ఇచ్చాను, అయిపోయింది. తర్వాత రెండోది ఏం చెప్పాడు, వాడు ఏమైతే చెప్పాడో అవన్నీ రాసేద్దాం. ఏం చెప్పాడు, 4 అన్నా ఉండాలి లేకపోతే ఎన్ని ఉండాలన్నాడు, 4 అన్నా ఉండాలి లేదా 6 అన్నా ఉండాలి, 2 ఉండాలని చెప్పలేదు. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలంటే అప్పుడు మనం ఎలా రాస్తాము, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే 6 అనే ఒక ఆపరేషన్ రాస్తాం. ఆ తర్వాత నేను ఏం చేశానంటే 6 క్యారెక్టర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశానంటే పిన్ లెంత్ ఈక్వల్ టు 6 అని పెట్టుకున్నాను. ఇలా కనుక రాసేస్తామనుకో ఫస్ట్ కండిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఫస్ట్ కండిషన్ రాసేసాను. ఓకేనా, ఆ తర్వాత నన్ను ఏం చేయమన్నాడు, ఈ కండిషన్ ఒక్కటే కాదు, తర్వాత ఏం చేయమన్నాడు, రెండో కండిషన్ కూడా ఉంటేనే ఆ కోడ్ వ్యాలిడ్ అని రాయమన్నాడు, లేకపోతే ఇన్వాలిడ్ అని ప్రింట్ చేయమన్నాడు. అలా రాయాలంటే ఏం చేశానంటే రెండో కండిషన్ కూడా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అప్పుడు నేనేం చేయాలి, అండ్ అనే ఆపరేటర్ రాయాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రెండో కండిషన్ ఏమని చెప్పమన్నాడు, మనం తీసుకున్న పిన్ లోపల ఆల్ ద క్యారెక్టర్స్ నువ్వు ఎన్నైతే తీసుకున్నావు అవన్నీ కూడా నాకు ఏమై ఉండాలి, నంబర్స్ అయి ఉండాలంట. మనం తీసుకున్న స్ట్రింగ్ లోపల ఆల్ క్యారెక్టర్స్ అన్ని కూడా నాకు ఏంటి అంటే నంబర్స్ కాదో చూడాలనుకో ఎలా చూస్తాం,
ఈజ్ డిజిట్ అని స్ట్రింగ్ మెథడ్ వాడతాం కదా, ఈజ్ డిజిట్ ఆఫ్ అని. ఆ ఈజ్ డిజిట్ ఆఫ్ అనే మెథడ్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఏం చేద్దాం అంటే ఇన్ వేరియబుల్ని రాసేసి డాట్ పెట్టేసి నేను ఏం చేసానంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అని పెట్టేసి అనమాట. అంటే అప్పుడు నాకు ఏమైందంటే మన స్ట్రింగ్ లోపల అన్ని క్యారెక్టర్స్ కనుక ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమైందంటే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకని ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఇదన్నా ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఇది కూడా ట్రూ అయింది అనుకో, ఇవన్నీ ట్రూలు కనుక అయినాయి అనుకో, అప్పుడు నాకేమవుతుందంటే ప్రింట్ ఏమైనా ఉండాలి, ప్రింట్ అని రాసేసి ఇక్కడ నాకు ఏమైనా ఉండాలి, ఉండాలి వ్యాలిడ్ అని ప్రింట్ చేయాలన్నమాట. వ్యాలిడ్ పిన్ వ్యాలిడ్ పిన్ కోడ్ అని చెప్పమాట. అందుకని వ్యాలిడ్ పిన్ కోడ్ అని రాశాను. సపోజ్ దట్ నాకు ఇవన్నీ కనుక జరగలేదనుకో, ఆ పైన చెప్పిన 2 పారామీటర్స్ రాలేదనుకో, అలా రాలేదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఎల్స్ అనే స్టేట్మెంట్ రాసేసి అవన్నీ కాలేదు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, ప్రింట్ అని రాసేసి మనం ఏం చేయాలి, డబుల్ కోట్స్లో మనం ఏం చేయాలి, ఇన్వాలిడ్ అని ప్రింట్ చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇన్వాలిడ్ అని ప్రింట్ చేస్తాను. అలా ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తాం, ఇన్వాలిడ్ అని రాసేసి ఇక్కడ ఏం చేస్తానంటే పిన్ కోడ్ అని రాస్తాను. ఓకే, ఇప్పుడు నాకేమైందో చూద్దాం ఒకసారి. వ్యాలిడ్ అని వచ్చింది. ఇక్కడ నేనేం చేశానంటే 4 క్యారెక్టర్స్ తీసుకున్నాను. ఇప్పుడు నాకేమైందో చూద్దాం. ఏం చేశానంటే వ్యాలిడ్ అని వచ్చింది. సపోజ్ ఇక్కడికి వెళ్ళి ఏపీ అని రాసాను. ఇప్పుడు నాకేమొచ్చిందో చూద్దాం. ఇన్వాలిడ్ అని వచ్చింది. అంటే మనం ఏ వాల్యూస్తో చెక్ చేసినా కానీ నాకేమైందంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అంటే మనం ఏదైనా ఒక పిన్ నెంబర్ కనుక 4 క్యారెక్టర్స్ కానీ 6 క్యారెక్టర్స్ ఉండాలి, దాంట్లో ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా డిజిట్లు మాత్రమే అయ్యి ఉంటే నాకు ప్రోగ్రామ్ వ్యాలిడ్ అవ్వాలి, లేకపోతే ఇన్వాలిడ్ అవ్వాలి అని మనం పైథాన్లో కనుక చెప్పాలనుకో ఎలా చెప్తామంటే ఈ స్క్రీన్ మీద రాసినట్టు రాయడం ద్వారా మనకి ఏమైందంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా? ఓకేదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా రాయమనలేదు నన్ను వాడు, ఫంక్షన్స్ని యూజ్ చేసి మనల్ని ఏం చేయమన్నా అంటే రాయమన్నాడు. అంటే ఆ ఫంక్షన్ రూపంలో రాయాలంటే ఎలా రాస్తారని చూద్దాం. ఓకేదా, ఇదంతా కోడ్ని కింద పెట్టుకుందాం. ఫంక్షన్ రాయాలంటే ఏం చేద్దాము, ఫంక్షన్ కనుక క్రియేట్ చేయాలంటే మనకు 2 సింటాక్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటిది, ఫంక్షన్ డిఫైన్ చేయాలి, ఫంక్షన్ కాల్ చేయాలి. ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ కనుక మనం పాస్ చేయాలనుకో ఎలా పాస్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. అందుకని ఫస్ట్ నేను ఏం చేద్దామన్నాడు, ఈ ప్రోగ్రామ్ రాయాలంటే ఫంక్షన్ క్రియేట్ చేసి రాయమన్నాడు. అంటే ఫంక్షన్తో రాయమన్నాడు అంటే ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం డిఎఫ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలి, ఫంక్షన్కి ఒక పేరు అనేది పెట్టాలి. ఆ పేరు ఏమని పెట్టమన్నాడు, ఈడే ఇచ్చాడు అనమాట. మనకి ఏమని రాయమన్నాడు, వ్యాలిడేట్ _ATM_PIN_కోడ్ అనే పేరు పెట్టమన్నాడు. అనుకోని ఇక్కడికి ఫంక్షన్ నేమ్ వాడు రాసుకోమన్నాడు కాబట్టి అదే రాస్తున్నాం అనమాట. వ్యాలిడేట్ _ATM_PIN_కోడ్ అని రాసుకోమన్నాడు. రాసేసాను. తర్వాత ఏమని ఉండాలి, నాకు ఫంక్షన్కి సింటాక్స్ ఏంటిది, ఏమని ఉండాలి, తర్వాత ఏముండాలి ఏనా, రౌండ్ బ్రేసెస్ ఉండాలి. తర్వాత నాకేముండాలి, డబుల్ కోట్ కాలన్ అనేది ఉండాలి. ఆ తర్వాత నాకేం కావాలంటే ఇండెంటేషన్ ఇచ్చేసి ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ కోసం రాస్తున్నామో ఆ కోడ్ అనేది రాయాలన్నమాట. ఆ కోడ్ ఏదంటే ఫస్ట్ లైన్ ఏదైతే మనం ఇన్పుట్ ఫార్మాట్ని రీడ్ చేసామో ఆ కోడ్ తప్ప మిగతా కోడ్ అంతా రాసేసేసండి. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలన్నమాట. రూల్ చెప్తున్నా అనమాట. ఇక్కడికి తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలంటే ఏం చేయాలి, మనం రాసిన కోడ్ తర్వాత ఏముండాలి, ఇండెంటేషన్ ఉండాలి. కాబట్టి ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళి ఇండెంటేషన్ ఇచ్చేసేయండి. ఇలా రాసేస్తే మనకి ఏమైందంటే మనం రాసిన కోడ్ ఏం చేసామంటే ఫస్ట్ ఇన్పుట్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ తప్ప మిగతా కోడ్ మనం ఏదైతే రాస్తామో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే కాపీ చేసుకొని ఏం చేయాలంటే ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం అనేది చేయాలన్నమాట. ఇలా చేస్తే ఇక్కడ ఏమైందంటే ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేయడం అనేది అయిపోయింది అనమాట. ఫంక్షన్ డిఫైన్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? మనం టికెట్ రాసేసి దాన్ని ఫంక్షన్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే మనం రాసే ఫస్ట్ ఇన్పుట్ ఫార్మాట్ రాసే లైన్ తప్ప మిగతా లైన్స్ అన్నిటిని ఏం చేయాలంటే మిగతా ఉన్న కోడ్ మొత్తాన్ని ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, ఆ
ఆ లైన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే కాపీ చేసేసుకొని ఏం చేసుకోవాలంటే ఫంక్షన్లోకి తీసుకొచ్చి బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అక్కడ పెట్టేసుకోవాలన్నమాట. అలా పెడితే ఏమైందంటే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఫంక్షన్ క్రియేట్ అయిపోయింది కదా, ఫంక్షన్ క్రియేట్ అయిపోవడం అనేది జరిగిపోయింది. ఫంక్షన్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? మీరు చెప్తేనే నాకు అర్థమయ్యేది, లేకపోతే నేను ఫాస్ట్గా చెప్పేసి అనుకోండి ఎప్పటికీ మీకు రావు. ఏం చేయాలి నెక్స్ట్ ఆఫ్టర్ దట్? ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫంక్షన్ కాల్ అనేది చేయాలి. ఆ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఎలా చేయాలి? వసంత, డూ యూ హ్యావ్? ఫంక్షన్ నేమ్ ఆఫ్ ఇవ్వాలి సార్. ఫంక్షన్ నేమ్ రాసి రౌండ్ బ్రేసెస్ పెట్టాలి. ఇక్కడ నాకు ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అంతా ఇక్కడ రాసేద్దాం. ఎక్కడ రాయాలి? ఫంక్షన్ నుండి బయటకు రావాలి. ఈ ఇన్పుట్ ఫార్మెట్ ఏదైతే దాని తర్వాత ఇక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో అది రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసేయాలి. ఆ రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసిన తర్వాత కోడ్ని రన్ చేద్దాం. రన్ చేస్తే ఏమైందంటే నాకు ఇట్లా వచ్చేసింది, ఇన్వాలిడ్ ఏదో అక్కడ నాకు కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అయింది, కానీ అది ప్రాపర్ కరెక్ట్ కాదనమాట. ఏం చేయాలంటే ఇక్కడ నేనేం చేయాలి? ఫంక్షన్ లోపల నాకేముంది? బోల్డ్ అంత కోడ్ ఉంది. ఈ కోడ్ అంతా కూడా నేను పాస్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఫంక్షన్ లోపలికి ఇన్పుట్ ఫార్మెట్లో ఉన్న వాల్యూస్ని కనుక నేను పాస్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ నేను ఇన్పుట్లో వేరియబుల్ ఏదైతే రాశానో ఈ వేరియబుల్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఈ కోడ్ అనేది ఎప్పుడు కూడా ఏమైందంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఒక లైన్ అయితే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. అలా కాకుండా బోల్డ్ అనే లైన్స్ ఉన్నాయనుకో, ఆ లైన్స్ ఆఫ్ కోడ్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా ఇలా రాసేసినా ఎగ్జిక్యూట్ అయ్యింది. కాకపోతే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా డైరెక్ట్గా రాయకూడదు అనమాట. ఇలా డైరెక్ట్గా రాయకుండా మనం ఏం చేయాలంటే ఇంకొక స్టెప్ చేయొచ్చు. ఇలా అయినా రాసేసి వదిలేసినా ఏం కాదు. లేదు అంటే మనం ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి కనుక మనం మెన్షన్ చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఒక చిన్న పని చేయాలన్నమాట. ఎక్కడైతే ఇక్కడ రౌండ్ బ్రేసెస్ ఉందో ఇక్కడ రౌండ్ బ్రేసెస్ ఎంటీగా ఎప్పుడు ఉండకూడదు అనమాట. ఆ ఎంటీగా ఉండే కాడ మనం ఏం చేయాలంటే మనం వేరియబుల్ నేమ్ ఏదైతే రాసామో ఆ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. అలానే మనం ఏం చేయాలంటే అదే వేరియబుల్ నేమ్ నుంచి ఫంక్షన్ కాల్లో కూడా తీసుకొచ్చి పెట్టాలి. ఇలా పెట్టడం ద్వారా మనకి ఏమైందంటే మనం రాసిన కోడ్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వడమే జరిగింది. అప్పుడు నాకేమైందంటే ఇలా ఈ ఏటీఎం కనుక ఉన్న పిన్ నెంబర్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయాలంటే ఏం చేస్తారంటే ఇలా ఫంక్షన్లో రాయాలంటే ఏం చేస్తారంటే ఇలా రాయడం ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తారు. దీంతో నాకేమైందంటే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? No, sir. Come again.